సో ఇంకేమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా? ఎస్, నెక్స్ట్ ఒక ఫిలిం చేస్తున్నాను. ఇంకా ఇట్స్ అ న్యూ బ్యానర్ అండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవబోతుంది సినిమా. అగైన్ ఇట్స్ అ కామెడీ ఫిలిం, ఇట్స్ అ రోడ్ కామెడీ. ఓకే, సో మీరు కావాల్సింది కూడా అదే, ఫ్యామిలీ అండ్ కామెడీ అంటే? ఐఎమ్ టార్గెటింగ్ కామెడీ అండ్ ఫ్యామిలీ జానర్, బట్ ఇన్ ఎ డిఫరెంట్ సీక్వెన్స్. అంటే రెగ్యులర్ ప్యాటర్న్ కామెడీ కాకుండా హ్యూమర్, కామెడీ అని చెప్పను, హ్యూమర్ ఉండాలి అని సినిమాలు. జనాలకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని రీచ్ అవ్వగలిగితే చాలు ఏ సబ్జెక్ట్ చేసిన. సో మీ ప్రొడ్యూసర్స్ అప్పుడలా ఈ సినిమా గురించి, ఈ సినిమా ప్రొడ్యూసర్స్? ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రదీప్ కుమార్ జంబా, ఆయన ప్రొడ్యూస్ చేశారు. హీఈస్ ఏ కాంట్రాక్టర్, బిల్డర్ ఇన్ కన్స్ట్రక్షన్స్. ఇది ఫస్ట్ మూవీ? ఇది ఫస్ట్ మూవీ. అతని పేరు ఇది జంపా కన్స్ట్రక్షన్స్ అని బెంగళూరులో. సో అదే సేమ్ అతని దాని మీదే జంపా ప్రొడక్షన్ పెట్టారు. ఆ తర్వాత అండ్ అతని మోటో ఏంటంటే షుడ్ డూ గుడ్ ఫిల్మ్స్. ఏదో తీస్తామా సినిమా ఏదో చీప్ లెక్కల్లో లో క్వాలిటీలో తీసేసి ఏదో చేసేసాం అలా టైప్ కాదు. అతను అన్నిట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చూసుకొని ఓకే ఇది బాగుందా ఇది బాగుందా, పబ్లిసిటీ ఆయన దగ్గర చూసి లేదు ఇంకా మోర్ పబ్లిసిటీ చేయాలి, ఇక్కడ ఒకవేళ ఖర్చు ఎక్కువ అవుతుంది లేదు ఇక్కడ అవసరం ఖర్చు, సో ఇక్కడ కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, గో హెడ్ డిమాండ్ చేస్తే ఎంతైనా పర్వాలేదు, మనకి ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అనుకునే ఒక ప్రొడ్యూసర్. అండ్ హిల్ బీ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ సూన్. సో మీ హీరోయిన్ కన్నడ హీరోయిన్ అన్నారు, సో మేబీ తెలుగు రాకపోవచ్చు. బావచ్చు లేకపోతే మాకు దూలు తిరిగిపోయింది. అదే తెలుగు రాని హీరోయిన్స్తో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ప్రాబ్లమాటిక్ ఉంటుందా, లేదంటే వాళ్ళకి అర్థం కాదు సీన్, ఫీల్ రాదు మీకు? అంటే ఒకటే నాకేం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను కాబట్టి ఇంగ్లీష్లో చేస్తాను. కానీ చెప్పే వాళ్ళకి అవతల వాళ్ళకి రాకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. బట్ ఒక సీన్ చేయాలంటే ఇద్దరికి కరెక్ట్గా అర్థమై ఆ సీన్ సింక్ చేయగలిగితే సో చాలా హ్యాపీ, బాగా పండుద్ది. బట్ అటువైపు వాళ్ళకి అది చెప్పి వేరే లాంగ్వేజ్తో ఆర్టిస్టులతో చేసినప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పటిదాకా అయితే నేను అలాంటి వాళ్ళు వర్క్ చేయలేదు. సో అట్లా ఏం ఫేస్ చేయలేదు? నేను చేసింది భోజ్పురి సినిమా చేశాను, ఫస్ట్ ఫిల్మ్. సూపర్. రామ్ బలరామ్ అని ఇప్పుడు మన రేస్ గురంలో విలన్ ఉన్నారు కదా రవికిషన్, ఆయన అక్కడ సూపర్ స్టార్, ఆయన దాంట్లో నేను విలన్. అదొక సినిమా చేశాను. ఫస్ట్ ఎంట్రీ కదా తెలుగు, వినాయకుడితో ప్యారలల్ గా, అంటే విలన్ కొడుకుగా నేను కూడా యంగ్ విలన్ చేస్తాను. ఆయన తర్వాత దాని సినిమాలో రంభగారి హీరోయిన్, అక్కడ మంచి హిట్, చాలా పెద్ద హిట్ అయింది. సో అప్పుడు ఈ భోజ్పురి కదా డైలాగ్ చదవగానే వచ్చేసింది రెడీ, టేక్ అంటే నోరు తిరిగేది కాదనమాట. అంటే ఇంకేంటంటే భయం వేసేసేది, అంటే ఎంతమంది పైగా బాంబేలో షూటింగ్, మీకు అది కొంచెం కొత్త, అప్పుడే కొత్త, మనకేంటి తెలియదు. సరే అలా వచ్చింది ఆపర్చునిటీ, లాక్కొని వెళ్ళిపోయాం. తర్వాత నైట్ అంతా ప్రాక్టీస్, బట్టి అసలు అర్థం కూడా లేదు, బట్టి పెట్టి అంటే ఎవరన్నా సెట్లో వస్తున్నా ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా నేను మాట్లాడేవాడిని కాదు, ఎందుకంటే ఎక్కడ మర్చిపోతాను, డైలాగ్ మర్చిపోతా, ఏమన్నా ఇలా చెప్పాడు గో గో ఏమన్నా అనుకున్న పర్వాలేదు, టేక్ అనగానే పరిగెట్టుకుంటే డైలాగ్ చెప్పేవాడు. టేక్ అయిపోయింది రా బాబు. ఇంకేం చేయలేదా? భోజ్పూర్లో ఒకటే చేశాను, మళ్ళీ అది కంటిన్యూ చేయలేదు? అది కంటిన్యూ చేసి ఇది కంటిన్యూ అయ్యేది కాదు. అక్కడే ఉండేది, బీహార్లో పట్టుకొని తిరిగేవాడిని బందూక్. సో వేరే తమిళ్ కన్నడ? తమిళ్లో సినిమా చేశాను, వినాయకుడు రీమేక్ తమిళ్, వినాయక అని 2012లో రిలీజ్ అయింది. దాంట్లో సంతానం గారు యాడ్ అయ్యారు. ఇట్స్ సేమ్ ఫిలిం బట్ 40% రీషూట్ అండ్ ఇట్స్ అన్ యావరేజ్ గ్రోస్. సో ఇంక ఇప్పుడైతే తెలుగు మీద కాన్సన్ట్రేషన్? వస్తే చేస్తాం, ప్రస్తుతానికి తెలుగు వస్తున్నాయి. ఆర్టిస్ట్ అన్నప్పుడు ఏదైనా చేయాలి. ఫన్నీ, నేను ఉంటే ఫన్నీ అక్కడ. అంటే ఎలా అంటే ఏదో ఒక ప్రాంక్ ప్లే చేయడం, ఏదో గెలుగుతూ ప్రాంక్ అంటే సీరియస్ ప్రాంక్. అది నిజంగా హీరో ఎక్కువగా హర్షిక